అందరికీ నమస్కారం. అమ్మకి సీరియస్గా ఉందని అన్నయ్య నుండి ఫోన్ రాగానే హుటాహుటిన ప్రయాణమైంది మనస్విని. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇండియాకి, అది కూడా ఒంటరిగా వెళుతుంటే ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. అయిన వాళ్ళందరినీ వదిలేసి కెనడాలో ప్రశాంతంగా జీవిస్తున్న మనస్వినికి దగ్గర బంధువుల నుండి ఎన్నో శుభకార్యాలకు ఆహ్వానం అందినా ఇండియాకి వెళ్ళి మనసుని గాయపరిచే చేదు జ్ఞాపకాలను తిరగదొరటం ఇష్టం లేక ఆఫీసులో సెలవు దొరకదనో, పిల్లల పరీక్షలనో, ఒంట్లో నలతగా ఉందనో ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది. తేనె తొట్టెపై రాయి విసిరితే చెల్లా చెదురైన తేనెటీగల్లా మనసుల్లో తిరుగాడుతున్న జ్ఞాపకాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమె మనస్సు ఆమె ప్రమేయం లేకుండానే 10 ఏళ్ల వెనక్కి ప్రయాణం చేసింది. మనస్విని భువన్లది పెద్దలు కుదిర్చిన వివాహం. దాదాపు అన్ని విషయాలలోనూ వాళ్ళిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉండేవారు. మనస్వినిది ముక్కుసూటి ధోరణి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. పొరపాటుగానైనా అబద్ధం చెప్పదు. మాయా మర్మాలు లేని మనిషి. మనసులో ఒకటి, పైకి ఒకటి అన్నట్లుగా ఉండదు. అలాగే మనిషిని బట్టి మాట మార్చదు. ఆమె తన వాళ్లతోనైనా పరాయి వాళ్లతోనైనా ఒకే విధంగా ప్రవర్తిస్తుంది. 2 రకాలుగా ఉంటే ఎంత మాత్రమో సహించలేని మనస్తత్వం ఆమెది. భువన్ విషయానికొస్తే మనస్వినికి పూర్తి వ్యతిరేకమైన స్వభావం. ఎవరితోనూ మనస్సు విప్పి మాట్లాడలేడు. అతని మనస్సులో ఏముందో ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు. అంతా దాపరికమే. పొరపాటున నోరు తెరిచి 4 మాటలు మాట్లాడాడంటే అందులో 3 అబద్ధాలే ఉంటాయి. అతనిలో ఉన్న మరో లక్షణం తనని అందరూ మంచివాడు అని అనుకోవాలి అన్న పిచ్చి తాపత్రయం. ఇక డబుల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే భువన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మచ్చుక్కి 2-3 సంఘటనలు చెబుతాను. మల్టీనేషనల్ కంపెనీలో HR మేనేజర్గా పనిచేస్తుంది కాబట్టి కంపెనీ ఉద్యోగులకు రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రాములు, వర్క్షాప్లో నిర్వహించడం మనస్వినికి కొట్టిన పిండి. ఆ అనుభవంతోనే తమ పాప భవ్య మొదటి పుట్టినరోజు వేడుకని ఎలా చేస్తే, ఎక్కడ చేస్తే బాగుంటుందని అంటూ భర్త పక్కనే కూర్చొని చర్చించబోయిన మనస్విని సగంలోనే ఆపేశాడు భువన్. చూడు మను, ఫంక్షన్ ఎలా జరపాలో నేను నిర్ణయిస్తాను. ఆడవాళ్ల ప్లానింగ్ మీద నాకు నమ్మకం లేదంటున్న భువన్ మాటలు విని మనస్విని ఆశ్చర్యపోయింది. మా అక్కది చక్కటి ప్లానింగ్. టూర్కైనా సరే, ఊర్లోని రెస్టారెంట్కైనా సరే అక్కయ్య పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అని అంటూ వాళ్ళక్కయ్య కమలను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండే భర్త ఇప్పుడిలా మాట్లాడుతుంటే ఆమెకు చాలా కొత్తగా ఉంది. అదే మాటను రెట్టించి అడిగింది. తను వేరు నువ్వు వేరు సంభాషణని అక్కడితో తుంచేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు భువన్. భర్త ధోరణికి ఆమె మనస్సు తీవ్రంగా గాయపడింది. మరో రోజు చిన్ననాటి స్నేహితురాలు కష్టాలలో ఉంటే కొంత డబ్బు సర్దుబాటు చేసింది. ఆ విషయం తెలిసి పెద్ద రాద్ధాంతం చేశాడు భువన్. దగ్గర బంధువులతోనూ ప్రాణ స్నేహితులతోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవటం వలన మనుషుల మధ్యన పొరపచ్చాలు ఏర్పడి బద్ధ శత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది. మరోసారి దగ్గర వాళ్ళు ఎవరైనా ధన సహాయం అడిగితే కుదరదని వెంటనే చెప్పేశాయి. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ముందు నువ్విచ్చిన డబ్బులకి నీ స్నేహితురాలి దగ్గర ప్రామిసరీ నోటు తీసుకో. భర్త భావాలతో మనస్విని ఏకీభవించలేదు. ప్రామిసరీ నోటు అడిగి ప్రాణ స్నేహితురాలి మనస్సు నొప్పించలేను అని ఖచ్చితంగా చెప్పింది. ఆమె ఆ డబ్బును తిరిగిచ్చే స్థితిలో ఉంటే తప్పకుండా ఇస్తుందని నమ్మకం తనకుందని, ఒకవేళ ఆమె వాపస్ ఇవ్వకపోయినా తను ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనని, ఎందుకంటే అవసరంలో ఉన్నవాళ్ళని ఆదుకోవటం మనిషిగా తన ధర్మము అని భావించి ఆ డబ్బుని ఆమెకు ఇచ్చాను అని గట్టిగా చెప్పటంతో అప్పటికి ఆ వాదన ఆగిపోయింది. ఆ తర్వాత 2 రోజులకే భువన్ ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్ళిన మరుసటి రోజే అతని స్నేహితుడు సతీష్ భువన్ ఇంటికి వచ్చాడు. రండన్నయ్య అని అంటూ సాదరంగా ఆహ్వానించింది మనస్విని. అతనితో మనస్వినికి బాగానే పరిచయం ఉండటం వలన టీ తాగుతూ ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అన్నయ్య,
ఆయనతో ఏదైనా చెప్పాలా? టీ తాగటం పూర్తయ్యాక సతీష్ వెళ్ళబోతుంటే అడిగింది మనస్విని. అయ్యో మర్చిపోయాను చెల్లెమ్మ. 10 రోజుల కిందట అవసరమై వాడి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులిచ్చేందుకు వచ్చాను. పర్సులో నుండి డబ్బులు తీసి మనస్వినికిచ్చాడు సతీష్. సమయానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పమ్మా వాడికి. భువన్ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నేను ఎప్పుడు అడిగినా సరే కాదనకుండా ఇస్తాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా ఎంతోమంది ఎగగొట్టేసిన వాడి అలవాటు వాడిదే. వాడిలాంటి వాళ్ళు చాలా అరుదమ్మా. వాడి మనస్సు బంగారం. సతీష్ వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది మనస్విని. భర్తలోని ద్వంద్వ ప్రవృత్తి స్పష్టం చేసిన అటువంటి సంఘటనలు ఆ తరువాత ఎన్నో జరగటంతో అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మనస్విని ఆ పైన చాలా విషయాలలో మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది. పిల్లల పెంపకం విషయంలోనూ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండేది కాదు. పిల్లలకి మంచి చెడు వివరించి చెప్పాలని, నీతి నిజాయితీలను ఉగ్గుపాలతో నేర్పించాలని మనస్విని తాపత్రయపడేది. వాళ్ళకి పంచతంత్రం లాంటి నీతి కథలు చెబుతూ ఉండేది. పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది ఆమె అభిప్రాయం. అవన్నీ ట్రాష్ అని తీసి పారేస్తూ ఉండేవాడు భువన్. మనం పైకి వచ్చేందుకు పక్క వాళ్ళని తొక్కేసినా పర్వాలేదు అనే ధోరణి భువన్ది. పిల్లలకి మాతృభాషలోనూ పట్టుండాలని ఆరాటపడేది మనస్విని. అదేమీ అవసరం లేదు. ఇంట్లో కూడా పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అదే ఇప్పటి కల్చర్. ఇలా ఉంటేనే మనుషులు మనల్ని ధనవంతులుగా చదువుకున్న వాళ్ళుగా గుర్తిస్తారు అనేది అతని అభిప్రాయం. చివరికి పిల్లల చదువుల విషయంలోనూ భార్య భర్తలకి చొక్కెదురే. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం భువన్కి ఇష్టం ఉండేది కాదు. ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి పెద్ద పెద్ద చదువులు చదివించక్కర్లేదు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించేస్తే చాలు అనేవాడు. చదువులకి ఆడ మగ అన్న తేడాలు ఉండకూడదు. ఎవరైనా సరే వారి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కష్టపడి విజయ శిఖరాలను అధిరోహించాలి అనేది మనస్విని అభిప్రాయం. అందుకే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని శ్రద్ధగా చదివించేది. తను చెప్పలేని సబ్జెక్టులకు ట్యూషన్స్ పెట్టించేది. ఆ విషయం మీద భువన్ పెద్ద రాద్ధాంతమే చేశాడు. పిల్లల్ని ఫ్రీగా వదిలేక ఈ ట్యూషన్స్ అవి ఎందుకని భార్యతో గొడవ పడేవాడు. తన అభీష్టానికి వ్యతిరేకంగా ట్యూషన్స్లో చేర్పించింది కాబట్టి పిల్లల ఫీజులు కట్టడంలో కానీ ట్యూషన్స్కి వాళ్ళని డ్రాప్ చేయటంలో కానీ తను సహాయం చేయనని ఖచ్చితంగా చెప్పేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ ఒకెత్తైతే ఎవరైనా అతన్ని పొగుడుతూ మాట్లాడితే చాలు పొంగిపోయి వాళ్ళ కోసం ఏదైనా సరే చేసేందుకు సిద్ధపడే భువన్ మనస్తత్వం మరో ఎత్తు. అతనికి ఉన్న ఈ గుణం వలన మనస్విని ఎన్నో ఇబ్బందులకు గురైంది. చివరికి ఆ గుణమే వాళ్ళిద్దరినీ విడదీసింది. మనస్విని వాళ్ళ ఎదుట ఫ్లాట్లో ఉండే రంజని ఎక్కువ సమయం మనస్విని వాళ్ళ ఫ్లాట్లోనే గడిపేది. అక్క ఏం చేస్తున్నావు అని అంటూ నేరుగా వంటింట్లోకైనా బెడ్రూమ్లోకైనా చొరవగా వచ్చేసి ఆపకుండా కబుర్లు చెబుతూనే ఉండేది. మొదట్లో బాగానే అనిపించినా పోను పోను ఆమె మాటలన్నీ అబద్ధాలే, అతిశయోక్తులే అన్న విషయాన్ని గమనించిన మనస్విని రంజనికి దూరంగా మసలుకోవటం మొదలుపెట్టింది. భువన్ మాత్రం రంజని కబుర్లు అంటే చెవి కోసుకునేవాడు. రంజని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఉండగా, నీకు రంజనిలా చక్కగా మాట్లాడటం, ఎదుటి మనిషికి నచ్చేటట్లుగా ప్రవర్తించడం చేతకావు. తనని చూసైనా నేర్చుకోకూడదా అని అన్నాడు. ఆశ్చర్యంగా మనస్విని భర్త వైపు చూసింది. కార్పొరేట్ సెక్టార్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న తనకి మాట్లాడటం చేతకాదు అని అనటమే కాకుండా 5 ఏళ్లు చదివిన డిగ్రీ పాస్ అవ్వలేక చదువుకి స్వస్తి చెప్పేసి టీవీలో సీరియల్స్ చూస్తూ పోచుకోలు కబుర్లు చెబుతూ బతికేస్తున్న రంజని లాంటి అమ్మాయితో
తనని పోల్చడం బొత్తిగా నచ్చలేదు మనస్వినికి. అయినా తిరిగి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు 2 మీటింగ్లు పోస్ట్పోన్ అవటంతో పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చేలోపు తను ఇంటికి చేరుకొని వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాము అనే ఆలోచనతో ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరింది. దారిలో పిల్లలకిష్టమైన చాక్లెట్లు, కేకు, సమోసాలను కొనుక్కొని ఫ్లాట్కి చేరుకుని తన వద్ద ఉన్న కీస్తో తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళింది. హాల్లో కిటికీ కర్టెన్లను పక్కకి జరిపి డ్రెస్ మార్చుకునేందుకు బెడ్రూంలోకి వెళ్ళబోయేంతలో లోపల నుండి కిలకిలామంటూ నవ్వులు, గుసగుసలు, వెనువెంటనే వేడి నిట్టూర్పులు వినిపించటంతో ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేసిన మనస్విని లోపల ఏం జరుగుతుందో అర్థం కాక నీరసంగా వచ్చి హాల్లోని సోఫాలో కూలబడింది. దాదాపు 20 నిమిషాలు దాటాక నలిగిపోయిన చీరను సర్దుకుంటూ ముందుగా రంజని, ఆమె వెనకే హుషారుగా ఈల వేసుకుంటూ భువన్ హాల్లోకి వచ్చారు. సోఫాలో కూర్చొని ఉన్న మనస్వినిని చూసి వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. తలంచుకొని గబగబా వెళ్ళిపోయింది రంజని. అసలేం జరిగిందంటే మను అని సంజాయిషి ఇవ్వబోతున్న భర్త వైపు అసహ్యంగా చూసింది. గిర్రున వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళి షర్టు మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు భువన్. కడుపులో నుంచి దుఃఖం తన్నుకొని రాగా 2 చేతుల్లోనే ముఖాన్ని దాచుకొని వెక్కిళ్ళు పెట్టిన మనస్విని కొంతసేపటికి తనని తానే ఓదార్చుకొని మనసుని స్థిరం చేసుకుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికి ముఖం కడుక్కొని ఫ్రెష్గా తయారై కూర్చుంది. తల్లి ఇంట్లోనే ఉండటం చూసి స్కూల్ నుంచి వచ్చిన పిల్లల ముఖాలు వెలిగిపోయాయి. కేకు, సమోసాలు వాళ్ళకి పెట్టి అవి తింటూ వాళ్ళు స్కూల్లో జరిగినవన్నీ చెబుతుంటే వింటూ కూర్చుంది. ఆ తర్వాత పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉండగా వంటింట్లోకి వెళ్ళిన మనస్విని యాంత్రికంగా వంట చేస్తుంది. కానీ ఆమె మనస్సు కొత ఉడికిపోతుంది. నిన్నటి రాత్రే కదా ఆనందంగా ఉన్నాము, అలాంటిది భర్త పెదవులు రంజని అని ఉచ్చరించటం మనస్విని స్పష్టంగా వింది. బాల్యం నుండి శ్రీరాముడిని ఆరాధ్య దైవంగా కొలిచిన మనస్విని కలలోనైనా పరాయి పురుషుణ్ణి ఊహించుకోలేదన్నాడు. అలాంటిది భర్త తన కౌగిట్లో ఉంటూ వేరే స్త్రీని తలుచుకోవటం అన్నదే ఆమె జీర్ణించుకోలేదు. అంతలోనే ఈవేళ కళ్ళ ముందు జరిగిన దాంతో ఆమె మనస్సు పూర్తిగా విరిగిపోయింది. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్న భువన్ పిల్లల గదిలో పడుకున్న మనస్వినిని లేపలేదు. మాట్లాడే సాహసం చేయలేక చడి చప్పుడు లేకుండా బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. తప్పు చేసిన వ్యక్తి చాలా అర్హతలను, మరెన్నో హక్కులను కోల్పోతాడు. ఆ రోజు నుంచి భార్యాభర్తల మధ్యన మాటలు లేవు. నీకు విడాకులిచ్చి రంజనిని 2వ పెళ్లి చేసుకుందాము అని అనుకుంటున్నానని 4 రోజుల మౌనాన్ని బద్దలు చేస్తూ చెప్పాడు భువన్. మానసికంగానూ పవిత్రంగా ఉండాలి అని అనుకునే మనస్వినికి భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న భర్తతో కలిసి ఒకే ఇంట్లో జీవించటం అనేది భరించలేని నరకమే. అందుకే భర్త చెప్పిన దానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే 2 షరతులను మాత్రం విధించింది. 1, పిల్లలిద్దరూ ఆమెతోనే ఉంటారు. తనతో గాని పిల్లలతో కానీ ఏ విధమైన సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం అతను చెయ్యకూడదు. ఇక 2వది, ఈ 10 ఏళ్లలో తను ఇద్దరూ కలిసి జాయింట్గా కొన్ని ఇళ్ల స్థలాలతో పాటు ఈ మధ్య కొనుక్కున్న 2వ ఇంటిని తన పేరిట మార్పించాలి. సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచవలసి వచ్చినప్పుడు వెనకమాల ఉండే ఆస్తిపాస్తులు మనిషికి చాలా ధైర్యాన్నిస్తాయి. భవిష్యత్తులో పిల్లలకి కానీ తనకి కానీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, తనకేమైనా జరిగినా తమ పేరిట ఆస్తి ఉండటం మంచిదన్న ముందు చూపుతో ఆ షరతును విధించింది. మొదటి షరతుకు సంతోషంగా సరేనన్నా 2వ దానికి మాత్రం అయిష్టంగానే ఒప్పుకున్నాడు. అయితే రంజని మోజులో ఉన్న భువన్కి భార్య ఎక్కువ రాద్ధాంతం చేయకుండా విడాకులకు ఒప్పుకోవటం చాలా సంతోషాన్నిచ్చిందనే చెప్పుకోవచ్చు. అందుకే భార్య ఎక్కడ మనసు మార్చుకుంటుందో అని గబగబా విడాకులకు కావలసిన కాగితాలు అన్నీ సిద్ధం చేసి వాటి మీద భార్య సంతకాలను తీసుకున్నాడు. మ్యూచువల్ కేసు కాబట్టి త్వరగానే విడాకులు మంజూరయ్యాయి.
ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఆఫీస్లో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టింది. ఎటువంటి పరిస్థితులలో బదిలీ కోరుకుంటుందో దాచకుండా అప్లికేషన్లో స్పష్టంగా రాసింది. యాజమాన్యం ఆమె అభ్యర్థనను అంగీకరించి ఆమె కోరుకున్నట్లుగానే కెనడాలో ఉన్న బ్రాంచ్కి ఆమెను బదిలీ చేశారు. జరిగినదంతా తెలుసుకున్న మనస్విని తల్లిదండ్రులు, అన్నా వదినలు చాలా బాధపడ్డారు. తమతో ముందుగా ఒక్క మాటన్నా చెప్పనందుకు ముందుగా నొచ్చుకున్న ఆమె నిర్ణయాన్ని మాత్రం వాళ్ళెవ్వరూ తప్పుపట్టలేదు. అలా పిల్లల్ని తీసుకుని కెనడాలో స్థిరపడిన మనస్విని తిరిగి ఇండియా ముఖం చూడలేదు. లంచ్ విల్ బి సర్వ్డ్ షార్ట్లీ అన్న అనౌన్స్మెంట్తో గత స్మృతుల నుండి బయటకొచ్చిన మనస్విని భోజనం చేసి ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఎయిర్పోర్ట్లో మనస్వినిని రిసీవ్ చేసుకోవటానికి ఆమె అన్నా వదినలు పిల్లల్ని తీసుకొని వచ్చారు. చాలా ఏళ్లకి తన వాళ్ళందరినీ చూసిన మనస్వినికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓదార్పుగా మనస్వినిని దగ్గరికి తీసుకుంది ఆమె వదిన శ్రీలత. వయసులో వాళ్ళిద్దరికీ తేడా 2 ఏళ్లు కావటం వలన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇంట్లోకి పరిగెత్తినట్లుగా అమ్మ గదిలోకి వెళ్ళి మంచం మీద నీరసంగా పడుకున్న తల్లిని వాటేసుకుంది మనస్విని. నీ మీద బెంగతోనే మీ అమ్మ ఇలా చిక్కిపోయి ప్రాణం మీదకి తెచ్చుకుందిరా. ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోమన్నారు. అందుకే నిన్ను చూడాలని తను పదే పదే కలవరిస్తుంటే ఉండపట్టలేక నిన్ను పిలిపించామని ప్రేమగా కూతురు తల మీద నిమిరి చెప్పాడు. తల్లి పక్కనే కూర్చున్న తండ్రి, అమ్మా, అక్కడ నేను పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం. నిజం చెప్తున్నానమ్మా, నన్ను నమ్ము. నీతి నియమాలను నాకు ఉగ్గుపాలతో నేర్పించావు. వాటన్నింటినీ గాలి కొదిలేసిన వ్యక్తితో విడిపోయాక నేనిప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నువ్వు అనవసరంగా నా పైన బెంగ పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావంటే నా మీద ఒట్టే. తల్లి చేతులు పట్టుకొని బాధగా చెప్పింది. ఆ తల్లి హృదయం కూతురి మాటలకు కాస్త తేటపడింది. ఆత్మీయుల సమక్షంలో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. వాళ్ళ మాటల్లో వద్దన్న మనస్వినికి భువన్ గురించిన వివరాలు వినిపిస్తూనే ఉన్నాయి. వాడి రెండో పెళ్ళాం వాడిని కూర్చోనివ్వదు, నిలబడనివ్వదట. దానిది పెద్ద నోరట. నీకంత అన్యాయం చేసినందుకు వాడికి తగిన శాస్తి జరిగిందిలే. ఇప్పుడు రెండో పెళ్ళాం నోటికి తడిసి కుక్కిన పేనులా పడుంటున్నాడట. వాళ్ళ వ్యవహారాన్ని మీ అన్నయ్య ఒక మారు స్వయంగా చూశారట. ఏదో షాపింగ్ కాంప్లెక్స్లో తల్లి మాటలకి అవునన్నట్లుగా తలూపాడు మనస్విని అన్నయ్య. భువన్ గురించిన విషయాలపై మనస్విని ఏమాత్రమూ ఆసక్తి చూపించలేదు. ఒకసారి వద్దనుకొని విడిపోయిన తర్వాత ఆ మనిషిని తరుచుకోవటంలో అర్థం లేదన్నది ఆమె ఉద్దేశం. తిరుగు ప్రయాణం 2 రోజుల్లోకి వచ్చేసింది. పిల్లల కోసం బట్టలు కొనాలని మనస్వినిని తీసుకుని ఆమె అన్నా వదినలు మాల్కి వెళ్లారు. ఎస్కలేటర్ మీద 3వ ఫ్లోర్ చేరుతూ ఉండగా పైనుండి పెద్దగా మాటలు వినిపిస్తుంటే పైకి అందరూ చూశారు. మిమ్మల్నే. అలా దిక్కులు చూడకపోతే ఈ చంటిదాని చెయ్యి పట్టుకోకూడదు. ఆ పిల్లగాని కింద పడిందంటే మీ వీపు చీరేస్తా, ఏమనుకుంటున్నారో. ఎరక్క చేసుకున్నాను బాబు ఈ దేవ్యపు మొహాన్ని. నలిగిపోయిన ప్యాంటు షర్టు వేసుకున్న ఆ వ్యక్తి 2 చేతులలోనూ షాపింగ్ చేసిన సంచులున్నాయి. ఆవిడ చేతులు ఖాళీగా ఉంచుకొని అప్పుడప్పుడు సుతారంగా బయట సర్దుకోవటం లేదా మెడలో గొలుసుల్ని సవరించుకోవటం చేస్తూ మధ్య మధ్యలో అతన్ని గదమాయిస్తుంది. భువన్ని అక్కడలా చూసి నివ్వెరపోయింది. ఎవరో చెబుతూ ఉండగా వినటం వేరు, స్వయంగా చూడటం వేరు. టిప్ టాప్గా ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు, వాటి మీద మ్యాచింగ్ బ్లేజర్ వేసుకుని టై కట్టుకుని టీవీగా ఉండే భువన్ ఇలా సాదాసేదాగా తలంచుకొని నిలబడి భార్య తిట్లను మౌనంగా భరిస్తుంటే మనసంతా కలిసివేసినట్లుగా అయింది. షాపింగ్ పూర్తి చేసుకుని లిఫ్ట్ ఎక్కబోతూ ఉండగా మనో అన్న పిలుపుకి వెనక్కి తిరిగింది మనస్విని. ఎదురుగా భువన్ పరిస్థితిని అర్థం చేసుకొని కారు పార్కింగ్ వద్ద ఉంటాము అని చెప్పి వెళ్ళిపోయారు మనస్విని అన్నవదినలు.
ఏం మాట్లాడాలో, అతన్ని ఎలా పలకరించాలో అర్థం కాక మౌనంగా నిలబడింది. మను, నన్ను క్షమించు. నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాను. రంజనితో పెళ్లి జరిగిన 10 రోజులకే తనకి నీకు మధ్య తేడా నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. తాగుబోతు తండ్రి తనకి పెళ్లి చేయలేడని, స్వయంగా తనే రంగంలోకి దిగితే కానీ తన పెళ్లి జరగదని తెలివిగా నన్ను ట్రాప్ చేసిన రంజనికి నా చేతిలోని అధికారాలు అన్నింటినీ లాక్కోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. మన మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండేవి. కానీ రంజని నా జీవితంలోకి వచ్చాక నాకంటూ అభిప్రాయాలే లేకుండా పోయాయి. చావలేక బతకలేక ఇలా ఏడుస్తున్నాను. నిరాసక్తిగా వింటూ ఉండిపోయింది మనస్విని. ఏమండోయ్, ఎక్కడ చచ్చారు? ఈ పిల్లదానికి తినేందుకు ఏవో కావాలట, కొనిచ్చి చావండి. దూరం నుండి ఉరుములా వినిపించిన భార్య గొంతు విని ఉలిక్కిపడిన భువన్ ఇదిగో అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రంజనితో ఎన్నో విధాలుగా సర్దుకుపోతున్న నేను ఆనాడు నీతో 1-2 విషయాల్లోనైనా సర్దుకొని ఉంటే మన వివాహ బంధం అంత సులభంగా తెగిపోయేది కాదేమో. మను, వెళుతూ వెళుతూ అతనన్న మాటలు చెవి